నేను కోరుకునేది ఏంటంటే ధాన్యం కొనుగోలు విషయంలో రైతు ఎక్కడ కూడా నాకు అన్యాయం జరిగింది, నన్ను అవమానపరిచారనే భావన ఖచ్చితంగా కలగకూడదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో మేము ఖర్చు పెట్టి రైతులను ఆదుకుంటున్నప్పుడు ఆ భావన ఏ గ్రామాల్లో కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంటుంది, రైస్ మిల్లర్స్ పైన ఉంటుంది. వీళ్ళని సమన్వయపరుచుకునే బాధ్యత మా పైన ఉంటుంది. తప్పకుండా ధాన్యం ప్రొక్యూర్మెంట్ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా వచ్చే సీజన్ కల్లా శాఖలన్నీ కూడా అప్రమత్తమై ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. నేను మీకు హామీ ఇస్తున్నాను. రెండోది, ఈ పౌర సరఫరాల శాఖ చేసే ప్రధానమైన కార్యక్రమం పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్. దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సర్దిద్దుకుంటున్నాం. మాకున్న గోడౌన్స్ కానివ్వండి, ప్రైవేట్గా తీసుకున్న గోడౌన్స్లో కానివ్వండి, ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో, ఏ విధంగా రవాణా జరుగుతుందో వీటన్నిటిపైన కూడా డెఫినెట్గా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని మేము చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా దాన్ని మెరుగుపరచడానికి మేము ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా ఏర్పడింది, వ్యవస్థీకృత మాఫియా. నేను నిన్న అన్నట్టు మామూలుగా లేదు. సామాన్యుడి పొట్టగొట్టి వీళ్ళు అద్భుతంగా పరిపాలించేస్తున్నామని చెప్పుకుని లక్షల మందికి అన్యాయం చేశారు. సుమారు 5 కోట్ల జనాభాలో ఈ రోజున పౌర సరఫరాల శాఖ 4,47,00,000 మందికి రేషన్ కార్డుల ద్వారా మేము సరుకులు అందిస్తున్నాం. అది చాలా బాధాకరమైన విషయం. నేను మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరి ద్వారా. 39 రూపాయలు పర్ కిలో బియ్యం మీకు సరఫరా మేము కొని మీకు ఇస్తుంటే రూపాయికి 8 రూపాయలకి 10 రూపాయలకి ఈ దళారులు వచ్చి ఈ మాఫియా ఏర్పాటు చేసి ఒక కార్టెల్గా వీరు ఏర్పడి కాకినాడ పోర్టుని అడ్డగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక భారీ దందాకి వీళ్ళు పాల్గొన్నారు. అది ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుపడతాం. ఎవరిని కూడా వదలం దీంట్లో. దానికి మాత్రం అందరూ సిద్ధం అవ్వాల్సిందే. అందులో భాగంగా నిన్న కాకినాడ పోర్టు గురించి మనకు వచ్చిన సమాచారం, స్థానికంగా ఉన్న ఇక్కడ జరుగుతున్న వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఉదయం నుంచి ఎండి గారి నేతృత్వంలో 10 టీంలు ఏర్పాటు చేసి మేము కాకినాడ పరిసరాల్లో రైడ్స్ చేయడం జరిగింది. అందులో సుమారు 6 గోడౌన్స్లో మాకు చాలా స్పష్టంగా పీడిఎస్ రైస్ దొరికింది. ఆ శాంపిల్స్ తీసుకుని వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము దాన్ని తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తాం. సుమారు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేశాం. 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేశాం ఒక్క రోజులోనే. ఈ రోజున మళ్ళీ ఉదయం నుంచి ప్రారంభించాం. ఒక 3 చోట్ల మాకు స్పష్టంగా ఆధారాలు దొరుకుతున్నాయి. సో ఈ సమావేశం తర్వాత మరొకసారి ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి నేను వెళ్తున్నాను. అక్కడ కూడా ఈ విధంగా వాళ్ళు ఆకుతల్లో పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళని ఆ మెటీరియల్ అంతా సీజ్ చేసేసి ఆ మిల్స్ క్లోజ్ చేసి వాళ్ళకి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం. ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం, ఒక కుటుంబం కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఆ మార్పు ప్రజలు కోరుకున్నారు. ఆ మార్పు మేము చేసి చూపిస్తాం. ఇందులో నిజాయితీగా ప్రతి ఒక్కరు పనిచేయాలి. అయితే నిన్న ఇవాళ కొన్ని అంశాలపైన నేను కలెక్టర్ గారితో, మా ఎండి గారితో కూడా నేను మాట్లాడి ఎన్ఫోర్స్మెంట్ మరింత బాగా జరగాలి. మన రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా జేసీ లెవెల్లోనూ, ఆర్డీఓ లెవెల్లోనూ, మన తహసీల్దార్ లెవెల్లోనూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వాళ్ళు తెలుసుకుని వాళ్ళు స్వతహాగా వెళ్ళి వాస్తవాలు తెలుసుకుంటూ ఆ నాణ్యత, ఇటువంటి పొరపాట్లు జరుపుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. కాకినాడ పోర్ట్ అంటేనే అందరూ భయపడుతున్నారు ఈ రోజున. ఏ స్థాయికి వెళ్ళారంటే సొంత వెసల్ మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎంత రైస్ గురించి ఎక్స్పోర్ట్ అయిపోయిందో ఆఫ్రికా దేశాలకి మీకు అర్థం అవుతుంది. సొంత వెసల్ మెయింటైన్ చేసుకునే స్థాయికి వీళ్ళు ఎదిగారు. ఇతర దేశాల్లో వీళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు సరుకు తీసుకొస్తున్నారు. నేను నిన్న అన్నమాట కూడా వాస్తవం. అది ట్రక్ ఆపరేటర్లు ఎక్కడి నుంచి అక్కడ సరుకు ఏ విధంగా తీసుకొచ్చారో ఇతర జిల్లాల నుంచి వాళ్ళందరికీ బాగా తెలుసు. నిన్న స్థానిక పోలీస్ అధికారులు కూడా చెప్పాం. టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని ఈ గత 10 రోజుల నుంచి, అంటే నా పర్యటన ఉందని తెలుసుకుని ఈ 3-4 రోజుల నుంచి కూడా చాలా స్టాక్స్ లిఫ్ట్ చేసేసారు.
సో వీళ్ళందరిపైన కూడా మేము ఆ సమాచారం తెప్పించుకొని తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఇది చాలా పెద్ద కార్టెల్ ఏర్పడ్డారు కాబట్టి మా డిపార్ట్మెంట్ ఒక్కటే సరిపోదు కాబట్టి తప్పకుండా సమాచారం అంతా సేకరించి ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళ పేర్లు మీ అందరికీ నిన్న చెప్పాం. ఇవాళ కూడా నేను ఈ 2 ఇన్స్పెక్షన్లు పూర్తయిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తాను. వీళ్ళందరిపైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. అందులో ఏమాత్రం కూడా హెసిటేట్ చేసేది లేదు. కేవలం ఒక సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే దీంట్లో లీగల్ మెట్రాలజీతో పాటు మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి అదనంగా రాబోయే రోజుల్లో సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసుకుని సిఐడిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుని బాధ్యులపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే విధంగా చర్యలు తీసుకుని వదలకుండా చర్యలు తీసుకుని మా వంతు మేము ప్రభుత్వం నుంచి తప్పకుండా దీనికి సహకారం అందిస్తాం. నిన్న దొరికిన ఈ పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మొదటిది లావాన్ ఇంటర్నేషనల్, రెండోది అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ అంటున్నారు, అది బీబో వాళ్ళు టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నారు. మూడోది విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్, నాలుగోది సరళ ఫుడ్స్, ఐదోది సార్టెక్స్ ఇండియా, ఇంకోటి ఈ విఎస్ రాజు గోడౌన్స్లో మాకు మన ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఆధారాలు అంటే ఈ స్టాక్కి సంబంధించిన స్లిప్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సరుకు లేదు కానీ అక్కడ గోడౌన్లో మాకు దొరికినాయి కాబట్టి టాలీ చేసి చూస్తే 2023-24 సంబంధించిన సరుకుగా దాన్ని నిర్ధారించాం. కాబట్టి వాళ్ళపైన కూడా కేసులు పెట్టి ముందుకెళ్తున్నాం. సో ఈ 6 అంశాలు 6 పేర్లు నేను మీకు వివరించాను. వీళ్ళపైన సీరియస్ యాక్షన్ ఉంటుంది, ఏమాత్రం కూడా తగ్గే ప్రసక్తి లేదు. కొంతమంది చాలా పెద్దవాళ్ళు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ, ఇన్ని రోజులు మీరు చేశారు, ఇప్పుడు మాత్రం జరగదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇందులో భాగంగా దయచేసి మరొకసారి నూతనంగా ఎన్నుకోబడ్డ రైస్ మిల్లర్స్ అసోసియేషన్, మీ అసోసియేషన్ గురించి అందరికీ తెలుసు. మీరు జాగ్రత్తగా వివరించండి, గౌరవంగా వివరించండి. నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు అండగా నిలబడండి. మీరు ఖచ్చితంగా మీ వ్యాపారం మీరు చేసుకుంటూ ఆ గౌరవాన్ని సమాజంలో తీసుకొచ్చే విధంగా దయచేసి మీరు సహకరించండి. మిగతా అంశాలు మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.